అసెంబ్లీలో చెప్పినట్టుగా ఖచ్చితంగా రిజర్వేషన్లను ప్రకటించిన తర్వాతనే ఏదైతే వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం తెర మీదకి వచ్చిన తర్వాతనే ఏదైతే ఉద్యోగ నియామకాలు ఉన్నాయో నియామకాలను చేపట్టాలంటున్నారు మందకృష్ణ మాదిగ. అసలు ఎందుకు ఇలాంటి డిమాండ్ ముందుకు వచ్చింది, అసలు ప్రభుత్వము ఏ విషయంలో వీరికి అన్యాయం చేస్తుందో అడిగి తెలుసుకుందాం. అసలు ఏంటి మీకు వర్గీకరణ చేసి తీరుతామని అసెంబ్లీ వేదికగానే ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత నియామకాలు మాత్రం ప్రకటిస్తూ ఉన్నారు. నియామకాలు రేపు కూడా కొన్ని ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించినటువంటి నియామక పత్రాలను ముఖ్యమంత్రి స్వయంగా ఇవ్వబోతా ఉన్నారు. ఎందుకు ఇట్లా జరుగుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు ప్రశ్నించిన దాంట్లోనే ఆయన ఇచ్చిన హామీ ఆయనే ఉల్లంఘిస్తున్నాడు అనడానికి సాక్ష్యంగా అనిపిస్తున్నది. మీరే చెప్పారు, శాసనసభలోనే ఎస్సీ వర్గీకరణ ముందుగా తెలంగాణలోనే అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చిండని చెప్పి. మరి రేపు ఉద్యోగ నియామకాల పత్రాలు రేపు ఇవ్వబోయే సమయానికి ఎస్సీ వర్గీకరణ జరగలేదు కదా. అంటే ఎస్సీ వర్గీకరణ లేకుండానే ఉద్యోగ నియామకాల పత్రాలు అదే రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారు కదా. అది కూడా వేరే శాఖలకు సంబంధించిన కాదు, విద్యాశాఖ కూడా ఆయన కంట్రోల్లోనే ఉన్నది. విద్యాశాఖ కూడా ఆయన నాయకత్వంలో ఆయన కంట్రోల్లోనే ఉన్నది. ఆయన కంట్రోల్ శాఖలోనే వర్గీకరణ లేకుండా ఉద్యోగ నియామకాలు ఇవ్వడం అంటే శాసనసభలు ఇచ్చిన మాటను ఆయన ధిక్కరించినట్టు అయింది కదా. శాసనసభలు ఇచ్చిన మాటను ధిక్కరించడమే కాదు, 2004లో ఉమ్మడి రిజర్వేషన్ల విధానం వెంటనే పునరుద్ధరించబడ్డది. ఎట్లా 2004 నాటికి వర్గీకరణ చట్టం రద్దయితే అంతకుముందున్న చట్టం మళ్ళీ పునరుద్ధరించబడ్డది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. అంటే వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పు వచ్చినప్పుడు మాత్రం వెంటనే అమలు చేశారు, ఆ తీర్పును వెంటనే అమలు చేశారు. కానీ 2024లో వర్గీకరణ అనుకూల తీర్పు వస్తే మాత్రం ఇవాళ వర్గీకరణ చట్టం అమల్లో ఉండాలి. ఈ 20 ఏళ్ళు ఏ చట్టం అమల్లో ఉన్నది? ఉమ్మడి రిజర్వేషన్ ఉన్నది. మరి ఏ చట్టం మొన్న రద్దయింది? ఉమ్మడి రిజర్వేషన్ చట్టం రద్దయింది. ఉమ్మడి రిజర్వేషన్ల విధానం చట్టం రద్దు అవుతే ఏ చట్టం మళ్ళీ అమల్లో ఉండాలి? ఆటోమేటిక్గా 2004లో రద్దయిన చట్టం అమల్లో ఉండాలి. 2004 చట్టం వర్గీకరణ చట్టం. అంటే ఇప్పుడు అమల్లో ఉండాల్సింది వర్గీకరణ చట్టం. ఆ చట్టంలో ఉన్న దాని ప్రకారం గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తుందని చట్టంలో ఉన్నది. రేవంత్ రెడ్డి గారు కూడా అంతకుముందున్న నోటిఫికేషన్లు కూడా వర్తింపజేసే విధంగానే ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పి ఈయన కూడా చెప్పాడు. చట్టాన్ని పట్టించుకోలేదు, ఆయన ఇచ్చిన హామీలు పట్టించుకోలేదు. చట్టానికి విరుద్ధంగా, ఆయన ఇచ్చిన హామీలకు విరుద్ధంగా వర్గీకరణ లేకుండా వేలాది ఉద్యోగాలు భర్తీ చేస్తూ మాదిగలకు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పూర్తిగా నమ్మక ద్రోహం చేయడానికి దారితీసింది. అసెంబ్లీలో ప్రకటన చేసిన తర్వాత మీరు దాదాపుగా 10-15 మంది వెళ్ళి ముఖ్యమంత్రిని కలవడం జరిగింది. ముఖ్యమంత్రితో పలు విషయాలను చర్చించడం కూడా జరిగింది. అక్కడ ఈ అంశాలను మీరు ప్రస్తావించలేదా? ఇప్పుడు ముందు జరిగేటువంటి ఉద్యోగ నియామకాలలో ఖచ్చితంగా అమలు చేయాల్సిందే, ఏదైతే మాకు సంబంధించినటువంటి డిమాండ్ ABCDని అమలు చేయాల్సిందే అనేటువంటి అంశాన్ని. ఇప్పుడు మీరు చూడండి, మేము ఆగస్టు 22న కలిసాం. ఒక వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేద్దామన్నాడు. ఏ ప్రక్రియ? 24 గంటల్లో కమిటీ డిక్లేర్ చేస్తా. ఆ కమిటీ ఇప్పటికే వర్గీకరణ అమలు జరుగుతున్న పంజాబ్ రాష్ట్రంలో స్టడీ చేసి రావాలి, ఇప్పటికే వర్గీకరణ అమలు జరుగుతున్న తమిళనాడులో స్టడీ చేసి రావాలి. మంత్రులకు అవసరం ప్రత్యేక విమానం ఇచ్చి పంపిస్తా. అడగండి, అన్నాడో లేడో. మా దామోదర నరసింహని అడగండి, లేదా మా ఎమ్మెల్యేలను అడగండి, మా మోత్పల్లి నరసింహులు గారిని అడగండి. ప్రత్యేక విమానం ఇచ్చి పంపిస్తా, 2 రోజులు తిరిగి రండి అని అన్నాడు. వచ్చిన వెంటనే అడ్వకేట్ జనరల్తో సంప్రదింపులు చేసి వచ్చిన నివేదిక సుప్రీంకోర్టు తీర్పు మీద స్టడీ చేసి మొదటి వారంలోపు వర్గీకరణ అమలు చేస్తామన్నారు. అంటే సెప్టెంబర్ మొదటి వారంలో వర్గీకరణ అమలు జరుగుతున్న సమయంలో మేము అనేదంటే, నువ్వు సెప్టెంబర్ మొదటి వారం వరకు వర్గీకరణ అమలు చేస్తే ఈ 10 రోజుల్లో కూడా వర్గీకరణకు లేకుండా ఎలాంటి నియామకాలు చేపట్టదని విజ్ఞప్తి చేసి వచ్చాం. ఓకే, త్వరగా అది జరగబోతుంది కదా, ఇప్పుడు తొందర ఉన్నదిలే అని చెప్పి ఆయన కూడా మాట్లాడడం జరిగింది. మరి వర్గీకరణ విషయంలో పంజాబ్ రాష్ట్రానికి ప్రతినిధి బృందం వెళ్ళలే, లేదా తమిళనాడుకి వెళ్ళలే, అడ్వకేట్ జనరల్తో సంప్రదింపులు చేయలే, ఆయన నివేదిక ఎందుకు తీసుకోలే, అసలు ఆ ప్రక్రియ ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఈలోపు మాత్రం నెల రోజుల తర్వాత పిడుగు లాంటి వార్త, వర్గీకరణ లేకుండానే 11,000 ఉద్యోగాలు టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నామని చెప్పి రేవంత్ రెడ్డి గారు సర్కార్ చెప్పి రేపు నియామక పత్రాలు ఇవ్వబోతున్నాడు. అంటే తేనెబోసిన మాటలు మాకు చెప్పిండు, కానీ మాలల కొమ్ము కాస్తూ మాకు ద్రోహం చేస్తున్నాడు. ఇది సాక్ష్యం. కాంగ్రెస్ పార్టీలో చాలామంది నాయకులు ఉన్నారు కదా, మీతో పాటుగా కూడా చాలామంది టచ్లో ఉంటారు, అది మీరు బహిరంగంగానే చెప్తా ఉంటారు. మీరు రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు, ముఖ్యమంత్రిని కలిసినప్పుడు కూడా మీ వెంట 6 ఎమ్మెల్యేలు, దామోదర్ రాయ నరసింహ కూడా వచ్చినటువంటి సందర్భం. వారితో ఇప్పుడు ఏమన్నా మాట్లాడేటువంటి ప్రయత్నం జరగలేదా MRPSగా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ లేకుండానే ఈ ఉద్యోగ నియామకాలు పూర్తి చేయబోతున్నామని చెప్పి ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చిండో, ఆ స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే ఇది నమ్మక ద్రోహం అన్నా, మీరు వెంటనే పోయి దీన్ని ఆపే ప్రయత్నం చేయండి అని చెప్పి నేను ఆ రోజు ముఖ్యమంత్రి ముందు ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారో అంతమంది ఎమ్మెల్యేలతో నేను వెంటనే ఫోన్లో మాట్లాడడం జరిగింది. అందులో 2 పోయి ముఖ్యమంత్రితో మాట్లాడినట్టుగా నాకు అర్థమైంది. ఒకరు మన
ఎమ్మెల్యే గారు మా అడ్లూరు లక్ష్మణ్, కవంపల్లి సత్యనారాయణ వాళ్ళిద్దరూ అందుబాటులో ఉన్న సమయంలో కలిసినట్టు చెప్పారు. అన్న మన వైపే ఉంటానని అంటుండు అని అంటే, మన వైపు ఉండడం అనేది మాటలు చెప్పడం కాదు, ఆచరణలో మనకు వ్యతిరేకంగా ఉద్యోగాలు భర్తీ అవుతున్నప్పుడు ఇక మన వైపు ఉన్నాడు అనడానికి అది ఆధారాలు కనిపించట్లేవని నేను చెప్పడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి గారు వర్గీకరణకు వ్యతిరేకంగానే ఉద్యోగాలు భర్తీ చేస్తున్న సమయంలో నేను అందరితో మాట్లాడినా. మా దామోదర నరసింహ గారితో కూడా ముందుగా మాట్లాడడానికి నేను ప్రయత్నం చేశా, ఆయన అందుబాటులో రాలే. ఈ లోపు నేను బహిరంగంగా చెప్పాను, నీ ఒక్కడి మంత్రి పదవి కోసం జాతికి ద్రోహం జరుగుతుంది, నువ్వు మంత్రి పదవి వదిలిపన్నరా లేదా ధైర్యంగా బహిరంగనన్నా మాట్లాడు. పొన్నం ప్రభాకర్ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నువ్వు మాట్లాడతలేవు, కానీ పొన్నం ప్రభాకర్ బీసీల ప్రయోజనాలకు అనుగుణంగా మాట్లాడుతున్నాడు. ఒక బీసీ మంత్రి బీసీ ప్రయోజనాలకు అనుగుణంగా మాట్లాడుతున్నప్పుడు మాదిగ మంత్రి మాదిగ ప్రయోజనాలు కాపాడడానికి ఎందుకు ముందుకు రావట్లేదని చెప్పి నేను ఓపెన్గా ప్రకటన చేశాను. ఇక అప్పటి నుంచి ఆయన సంప్రదించిన సందర్భాలు అయితే లేవు. రేపు ఖచ్చితంగా నియామక పత్రాలు అయితే ఇవ్వబోతా ఉంది ప్రభుత్వం. ఎలాంటి కార్యాచరణ ఉంటుంది ఎంఆర్పిఎస్ నుంచి? ఖచ్చితంగా మాదిగల్లో ఉండబడే ఆవేదన, రేవంత్ రెడ్డి గారు చేసిన నమ్మక ద్రోహానికి గుర్తుగా రేపు ప్రదర్శనలు ఉంటాయి. భవిష్యత్తు రోజుల్లో మా ఆవేదన రూపంగానే ఉండదు. ఆవేదన ఎప్పుడు కూడా సమస్యల పరిష్కారం కాకపోతే ఆగ్రహ రూపం దాలుస్తుంది. ఖచ్చితంగా ఈ నెల 15న ఎంఆర్పిఎస్ మొత్తం అన్ని అనుబంధ విభాగాల శ్రేణుల సమావేశం, తెలంగాణ రాష్ట్ర స్థాయి శ్రేణుల సమావేశం హైదరాబాద్లో ఉంటుంది. భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం. నియామక పత్రాలు అందించేటువంటి ప్రాంతానికి ఏమన్నా పోతుందా ఎంఆర్పిఎస్ రేపు? అంటే మేము ఘర్షణతోటి గొడవలతోటి సమస్యలు పరిష్కరించుకోవాలని కాదు, మా ఆవేదనను ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా చట్టబద్ధంగా మా ఆవేదనను తెలియజెప్పడం అనేది మా మొదటి కర్తవ్యం. భవిష్యత్తు రోజుల్లో అగ్రరూపం కూడా దాల్స్తుంది, అది ఎట్లుంటుందో తర్వాత చూద్దాం. ఇది మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ నాయకులు చెప్తున్న మాటలు. ఖచ్చితంగా మేము ఏదైతే వర్గీకరణ చేసిన తర్వాతనే ఈ యొక్క నియామక పత్రాలు ఇవ్వాలని చెప్పేసి అటువంటి డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. రేపు మా యొక్క కార్యాచరణను కూడా ప్రకటిస్తున్నటువంటి మాటను అయితే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.